హాయ్! అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. ఈరోజు పన్నీర్ కర్రీ చేద్దాము. పన్నీర్ కర్రీ ఎట్లా చేస్తున్నానో చూడండి. ఆయిల్ ఏసేసి ఆనియన్ ఏసిననమాట. ఆనియన్ ఏసి టమాటా, పచ్చిమిర్చి ఏసి కొంచెం దొడ్డుప్పు కూడా ఏసేసిన. కొంచెం అందులో ఇట్లా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగానే ఎక్కువసేపు చేసుకోవద్దనమాట. దాన్ని పేస్ట్ చేసుకుంటాం కదా! దానికోసం అనేసేసి పన్నీర్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. పన్నీర్ మంచి పెద్ద పీసెసే చేసుకున్నా. చిన్న చిన్నవి అంటే మళ్ళీ మనం కొంచెం వేయించుతాం కదా! మళ్ళీ కొద్దిగా కరిగిపోతాయి అనేసేసి కొంచెం పెద్ద పీసెసే చేసేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ఏసేసుకొని అందులో కొద్దిసేపు వేయించాలన్నమాట. వేయించేసి పక్కన చూడండి కాజు, బాదామ్స్ తీసుకొని అవి కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇది మనం ఇందాక వేయించి పెట్టుకున్న టమాటా, ఆనియన్ మంచిగా టమాటా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇంకా మళ్ళీ అది ఉంది కదా పెట్టేసేసుకున్నాం కదా! ఇప్పుడు మంచిగా బౌల్ పెట్టేసేసి కొంచెం బిర్యానీ ఆకు, ఇలాచీ వేసేసిన. ఇష్టం లవంగాలు వేసుకుంటే వేసుకోవచ్చు, అది ఆప్షన్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలిపేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు వేసేసుకుందాం అనమాట. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిసేపు ఇట్లా కలిపి కొద్దిగా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వాసన పోవాలి కదా! కొంచెం ఆయిల్ కొద్దిగా ఉన్న తర్వాత మనం టమాటా పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. టమాటా పేస్ట్ ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా! అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని అది కొద్దిసేపు వేగనియాలి. వేగిన తర్వాత అది ఉడుకుతుంది చూడండి. ఉడికిన తర్వాత ఇందాక కారం వేయలేం కదా మనం, సరిపోయినంత కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని ఇంకా దాని తర్వాత ఇక కారం వేసుకొని కలుపుకొని కొద్దిగా ఇట్లా ఉడుకుతుంది కదా! ఇందాక ఉప్పు వేసినాం కదా! దొడ్డుప్పు, దానికి కారంకి సరిపోతుందనమాట. ఇంకా తర్వాత కలిపేసిన తర్వాత పెరుగు వేసుకోవాలి కొద్దిగా. అది ఇష్టము. కొద్దిగా వేసేసుకున్నా నేను. పెరుగు వేసుకొని మళ్ళీ కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేసి కలిపేసేసి పక్కన అట్లనే ఉడుకుతుందనమాట. మనకు టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా! కొంచెం పులుపు కోసం అని వేసినాం కదా! ఇందాక కాజు, బాదం పేస్ట్ ఉంది కదా! అది వేసేసుకున్నాననమాట. అది వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత కొంచెం అందులోనే కొంచెం వాటర్ తీసుకొని, కొద్దిగానే ఎక్కువ వేయలేను, కొంచెం వాటర్ వేసిన. అందులోనే ధనియా పౌడర్ వేసేసి కొంచెం గరం మసాలా వేసేసిన. గరం మసాలా తర్వాత మళ్ళీ కొద్దిగా అది కస్తూరి మెంతి వేసిన అనమాట. కొద్దిగానే వేసిన. అది మళ్ళీ పెరుగు వేసినాం కదా! మళ్ళీ పుల్లగా అయిపోతుంది కదా అనేసి కొద్దిగా వేసిన అనమాట. ఇంకా ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంకా మనం అది కొద్దిసేపు ఇట్లా ఉడకబెట్టాలి కదా! కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఏసేసిననమాట. నేను కొంచెం ఎక్కువనే ఏసుకుంటా కొత్తిమీర. మనం ఎక్కువ వాడుకోవాలి కదా! అందుకనేసేసి ఇంకా అది బాగా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందాక పన్నీరు వేయించి పెట్టుకున్నాం కదా! అది అట్లనే ఏసేసుకున్నాననమాట. అందులో కొద్దిగా వాటర్ కూడా వస్తాయి కదా! అవి కూడా ఏసేసినాననమాట. ఏసి కొద్దిసేపు ఉంచుకొని ఇంకా పన్నీర్ అనేది కారం ఇది ఎంత మనము కారం పేర్చుకోవాలి కదా! కొద్దిసేపు ఉంచాలి స్టవ్ మీద అట్లనే. ఇంక వదిలేసేసి అట్లనే కొద్దిసేపు చూసుకొని ఉంచేసినా అనమాట. ఫైనల్‌గా ఇది పన్నీర్ కర్రీ.